హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫిర్జాదిగూడ సాయినగర్ కాలనీలో G+1 ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చాము. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఓనర్ దగ్గర ఉన్నాము. అండ్ ఓనర్ కమ్ బిల్డరు సార్ వాళ్ళ కంపెనీ వచ్చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్. అండ్ గాయత్రి కన్స్ట్రక్షన్లో ఏ విధమైన హౌజెస్ ఉన్నాయి అండ్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ ప్రజెంట్ మనం ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ గా మనం సార్ దగ్గర తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మన వ్యూవర్స్ గురించి, మన కంపెనీ గురించి అంటే గాయత్రి కన్స్ట్రక్షన్స్ గురించి అండ్ ఈ హౌస్ గురించి క్లియర్ గా చెప్పండి. మీరు యాక్చువల్లీ బుకింగ్స్ లో తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ పడుతుందండి. మన దగ్గర 83 యాడ్స్ నుంచి 100, 120, 150, 155, 167 వరకు ఉన్నాయి, 200 వరకు ఉన్నాయి ల్యాండ్స్. దాని మీద కూడా కన్స్ట్రక్షన్ చేసింది. వితౌట్ కన్స్ట్రక్షన్ మీద బుకింగ్ చేసుకుంటే చాలా తక్కువలో పడుతుంది. కంప్లీట్ అయిందంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన కొద్దిగా ఎక్కువ పడుతుంది, అంతే. ఎక్కువ రేట్ పడుతుంది. అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్ చెప్పండి సార్. ఇది 20-50 సైజు. ఓకే. కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, పైన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. 3 బాత్రూమ్లు ఉన్నాయండి. కింద 3 ఉంటాయి, పైన 2 ఉంటాయి. మొత్తం 5 బాత్రూమ్స్ తో పాటు కార్ పార్కింగ్ టోటల్ అవైలబుల్ లో ఉంటుంది. ఓకే. ఈ హౌస్ కి బోర్ కూడా వేయించారు. బోర్ కూడా ఉంది, 550 ఫీట్స్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఈ హౌస్ కి మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారా? మున్సిపల్ పర్మిషన్ తో పాటు మంజీరా వాటర్ సప్లై కూడా ఉంది కింద. ఆల్రెడీ మనకు లైన్ నెంబర్ వచ్చినాక మీకు ఆటోమేటిక్ లైన్ వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదండి, సార్ వాళ్ళ దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ రెడీ టు మూవ్ ఇన్ హౌజెస్ ఉన్నాయి. మీరు కావాలంటే ఓపెన్ ప్లాట్స్ మీద బుకింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ల్యాండ్ కావాలన్నా అంటే ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఇస్తామని చెప్తున్నారు, లేదా రెడీ టు మూవ్ ఇన్ హౌస్ కావాలన్నా కూడా సార్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 83 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 200 స్క్వేర్ యార్డ్ వరకు డిఫరెంట్ ఫేసింగ్ లో డిఫరెంట్ కాలనీలలో ఉన్నాయండి. సో గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఓనర్ రాజు సార్ అయిన పేరు. ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా లేదా రెడీ టు మూవ్ ఇన్ కావాలన్నా అండర్ కన్స్ట్రక్షన్ కావాలన్నా క్లియర్ గా సార్ వాళ్ళ నుంచి సర్వీసెస్ ఉంటాయి. సో ధన్యవాదాలు సార్. చూస్తున్నారు కదండి, ఇందాక మనం బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నాను అండ్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి 25 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ మెయిన్ గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ గేట్ దగ్గర ఉన్నటువంటి బ్యానర్ పైన బిల్లర్ నెంబర్ ఉందండి. సో ఇదే నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ వాటర్ సంప్ చూపిస్తున్నాము అండ్ సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ అనేది మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే మనకు సెకండ్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇటైనా మనం టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు. అండ్ హాల్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిజైన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ సజ్జలు షెల్ఫ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ అనేది మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK పార్కింగ్ ఏరియా ఎలివేషన్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అనేది 100% వుడ్ తో చేయించారు, టేక్ వుడ్ తో చేయించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ థీమ్ చూడవచ్చు ఎంత నీట్గా వర్క్ చేయించారనే విషయం. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము. ఆపోజిట్లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్ చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ వచ్చే స్పేసెస్కి రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఫిర్జాద్ కూడా మెయిన్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది పెద్ద సైజుగా రావడం జరిగింది. హాల్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్కి ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి సేల్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 20-50 సైజులో ఉంటుంది. అండ్ మంచి సైజులో అండ్ మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే ఉందండి. సో నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకి నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ మంచి కాలనీలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ హౌస్ యొక్క రేట్ అనేది 87 lakhs కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్డర్ కమ్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళ దగ్గర మాట్లాడుకొని హౌస్ అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.